ఓం శాంతి అండి. ఈరోజు ఇక్కడ యాక్చువల్‌గా జరుగుతున్న కార్యక్రమం కూడా అదే అన్నమాట. ఒక 9 మంది కన్యలనమాట. వాళ్ళు బాల బ్రహ్మచారులుగానే ఉండి, బ్రహ్మ కుమారీస్ నేర్పించేటువంటి బోధనలకి వాళ్ళు ఆకర్షితులైపోయి, వాళ్ళ పేరెంట్స్‌తో పాటు కూడా వస్తూ చిన్నప్పటి నుంచి వాళ్ళు మేజర్స్ అయిన తర్వాత, వాళ్ళ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత, వాళ్ళ జీవితాన్ని మేము ఇలాంటి సేవల కోసమే అంకితం చేస్తామని మాలాంటి సీనియర్స్‌ని అలాగా చూసి, వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు ఎప్పుడైతే చెప్తారో, వాళ్ళు అలాగా ఒక 5 ఇయర్స్ మనం సెంటర్స్‌లలో వాళ్ళని ట్రయల్ బేసిస్ మీద ఉంచుతాం. సో, ఈ ట్రయల్ పీరియడ్‌లో వాళ్ళకి నచ్చి ఇంకా మేము ఇలాగే జీవితాన్ని ఉంచేస్తాము, మేము ఈ సేవలలోనే అని చెప్పేసి అన్నప్పుడు, వాళ్ళని మౌంట్ ఆబులో ఆల్ ఓవర్ ఇండియా లెవెల్‌లో అన్నమాట. ఇట్లా ఇప్పుడు మొన్న 110 కన్యలది అయిందన్నమాట. సో, వాళ్ళది అభినందన సభ. మనం ఇక్కడ ఈ రోజు అయోధ్యాధామం నుంచి వచ్చారు ఇద్దరు మహర్షి మాధు అంటే పీఠాధిపతులు వచ్చారు, అట్లాగా సద్గురువులు వచ్చారు, జగద్గురువులు. సో ఇలాగా సాధు సంతు వీళ్ళందరిది కూడా ఆశీర్వచనాలు ఈ రోజు అభినందన సభ ఏర్పాటు చేశామన్నమాట. అంటే 9 వాట్స్ డిఫరెంట్ అంటే బ్రహ్మ కుమారీస్ కి నార్మల్ లేడీస్ కి డిఫరెన్స్ ఏంటి అసలు? బ్రహ్మకుమారీస్ అన్నప్పుడు ఇది ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అంటున్నాం దీన్ని, మా సంస్థ పేరు. అబ్రాడ్ లో అయితేనేమో దీన్ని బ్రహ్మకుమారీస్ వరల్డ్ స్పిరిచువల్ యూనివర్సిటీ అంటున్నాము. ఇది ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ మౌంట్ ఆబు రాజస్థాన్ లో ఉంది. ఇది స్థాపన అనేది సింధ్ హైదరాబాద్ పాకిస్తాన్ లో 1936 లో అవిభాజ్య భారత్ గా ఉన్నప్పుడు జరిగిందనమాట. సో దాని తర్వాత 50s లో మళ్ళీ ఇండియాకి అక్కడ షిఫ్ట్ అయ్యారు. మౌంట్ ఆబు రాజస్థాన్ అన్నమాట ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్. ఇట్లా 140 కంట్రీస్ లో ఇప్పుడు మన యొక్క సేవా కేంద్రాలు ఉన్నాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, క్యాస్ట్, రిలీజన్ అన్నమాట. అందరికీ ఈ యొక్క రాజయోగ మెడిటేషన్ నేర్పిస్తూ భారత్ యొక్క సనాతన విలువలు ఏంటివి అసలు, సనాతన సనాతన అనే మాట అందరూ మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా, కానీ అసలు ఎలా ఉంటాయి, దాన్ని ఎలా ఆచరించాలి అనేది ఇక్కడ ప్రాక్టికల్ గా అన్నమాట వాటిని ఆచరించడం జరుగుతుంది. అది చూసి ఎంతో మంది మేము ఇలాంటి సేవలు చేయాలి అని అలా అంకితం అయ్యే వాళ్ళు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ నడుస్తూ ఉంటది అలా. ఎవరైతే సిస్టర్స్ ఇందులో మెంబర్స్ కావాలనుకుంటున్న వాళ్ళు అంటే లైక్ అందులో కూడా ఏమన్నా మతం కులం మార్పిడి అలా ఏమన్నా అంటే ఇట్లా కన్వర్ట్ అయిన వాళ్ళే రావాలి, ఇటువంటి అపోహాలు ఏమన్నా ఉంటాయి? లేదంటే ఎవరైనా కూడా ఫ్రీలీ వాళ్ళకి రావాలి అన్న ఇంటెన్షన్ ఉంటే లైక్ దట్టు ఇంకో క్వశ్చన్ ఉంటుంది చాలా మందికి కూడా, బ్రహ్మ కుమార్స్ గా వచ్చిన వారు ఫ్యామిలీస్ తో టైం స్పెండ్ చేయవచ్చా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో ఉండొచ్చా, లేదంటే డెడికేటెడ్ గా ఇక్కడే ఉండాలి అనేది ఒకటి ఉంటుంది. దీనికి ఏం చెప్తారు? అంటే ఇక్కడ నేను ఇందాకే చెప్పాను, ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, క్యాస్ట్, రిలీజన్, జాతి, మత, కుల, వయోవర్గ భేదాలు అనేది ఉండదు. ఒక 9 ఇయర్స్ ఓల్డ్ బాయ్ నుంచి 90 ఇయర్స్ తాతగారు కూడా ఒకే క్లాస్ లో వచ్చి నేర్చుకుంటారు ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ కుల మత భేదాలు ఇలాంటివి ఉండదండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరేమో ముస్లిం వచ్చారు, ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ నమాజ్ చేసుకుంటారు. ఇది జస్ట్ లైక్ ఏ యూనివర్సిటీ అన్నమాట. ఇక్కడ వాల్యూ ఎడ్యుకేషన్ నేర్పించడం జరుగుతుంది. ఇది గుడి కాదు, గుడి ఇట్స్ బడి. పాఠశాల బడి అన్నప్పుడు బడిలో మీరు విగ్రహారాధన చేయించారు కదా, పూజలు చేయించారు కదా. అది అందులో హిందువులు ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, క్రైస్తవులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఏ దేశం వాళ్ళైనా చదవచ్చు అక్కడ. బట్ ఆ చదువుకునేటప్పుడు వాళ్ళకి విలువలు, మానవతా విలువలు ఏంటి, సనాతన విలువలు, మనం భారత్లో పుట్టి పెరుగుతున్నాము, ఈ భూమిలో ఈ మట్టిలో ఏదైతే వస్తుందో దాన్ని తింటున్నాము అన్నప్పుడు దాని విలువలు నేర్చుకోవాలి కదా మనం పుట్టిన దగ్గర నుంచి. సో అలాగా మన భారతీయ ధర్మశాస్త్రం ఏంటి అని ఒక అబ్బాయిని అడగండి, చెప్తారా అంటే పోతుంది ఆకాశం వైపు ఆలోచన అనమాట. అలా అయిపోతారు. సో ఎందుకు దౌర్భాగ్యం ఇలాగా మనకి, ఎందుకు అంటే ఈ విలువలు అనేది మనం పుట్టినప్పటి నుంచి పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి, మన కుటుంబంలో మనం ఆచరిస్తూ ఉండాలి. ఎందుకు పెట్టుకోకూడదు మన ధర్మ గ్రంథాన్ని మనం ఇంట్లో పెట్టేసి పిల్లలకి ఎందుకు నేర్పించకూడదు? ఎవరు మనకు ధర్మ స్థాపకుడు, ధర్మ బోధన చేసిన వారు, ఇవన్నీ మనం పిల్లలకి విలువలు నేర్పిస్తేనే కదా విలువైన జీవితాన్ని తయారు చేస్తాం. ఎవరైతే మెంబర్స్ ఉన్నారో కూడా అందరూ కూడా మేము అబ్జర్వ్ చేసాం. సో ఎవ్రీబడి ఇస్ ఇన్ వైట్ అండ్ వైట్. ఎందుకని వైట్? ఇక్కడ ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనకి పవిత్రత అనేది చాలా ముఖ్యమైనది అనమాట ఈ జీవితంలో. పవిత్రత అనేదానికి డెఫినేషన్ ఏంటంటే ఓన్లీ బ్రహ్మచర్యం కాదండి. బ్రహ్మచర్యం కన్నా కూడా మనస, వాచ, కర్మణ, త్రికరణ శుద్ధిగా మనము మంచి ఆలోచనలు, ఉన్నతమైన ఆలోచనలు, సమాజ ఉన్నతి కోసం మన జీవితాన్ని అంకితం చేస్తున్నాము అన్నప్పుడు మన ఆ ఆలోచనలన్నీ కూడా పరమాత్మ పైన ఏకాగ్రం చేస్తూ ఆ భగవంతుడి యొక్క ఆ సర్వశక్తివంతుడి యొక్క శక్తులని మనం గ్రహించి, ఉదయం అమృత వేళలోనే మా యొక్క దినచర్య మొదలవుతుంది. మేము మెడిటేషన్ లో, ధ్యానంలో భగవంతుడి శక్తులను తీసుకుని, ఈ సాధు సంత మహాత్ములంతా ఋషులు ఏం చేస్తారండి, ఫస్ట్ మొదటి సంకల్పమే వాళ్ళు విశ్వ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం చేసేది. ఇక్కడ ఈ పవిత్ర కన్యలు కూడా వీళ్ళు సమాజ శ్రేయస్ కోసం, అక్కడ వచ్చే వాళ్ళందరి కోసంతో పాటు
విశ్వానికి కూడా మేము ప్రకృతి అన్నిటికీ కూడా యోగదానం ఇవ్వడం జరుగుతుంది. బ్రహ్మ కుమారిస్ లో బ్రహ్మచార్యకి ఎందుకు అంత ప్రాధాన్యత, వారి ఇంపార్టెన్స్ ఏంటి, బ్రహ్మచార్య యొక్క రోల్ ఏంటంటే ఏం చెప్తారు? ఆధ్యాత్మికత అన్నప్పుడు స్పిరిచువాలిటీలో, ఆధ్యాత్మికతలో, భక్తిలో దేంట్లో అయినా పవిత్రతకి చాలా విలువ. దేవతలు పవిత్రులు కాబట్టి వాళ్ళని పూజిస్తూ ఆరాధిస్తున్నాం. మహర్షులు మహాత్ములు పవిత్రత బ్రహ్మచర్యాన్ని పఠిస్తారు కాబట్టి వాళ్ళ పాద స్పర్శ కోసం మనం ఇంత కష్టపడుతుంటాం. అలా ఈ పవిత్రత లేని చోట మన మనస్సు అనేది శుద్ధి ఉండదు, భగవంతుడి పైన ఏకాగ్రం కాదు. మేము జీవితాలని అంకితం చేసాం సేవ కోసం భగవంతుడి కార్యంలో అన్నప్పుడు మాది ఎంత శుద్ధిగా ఉండాలి, పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయి. పులి పాలు బంగారు పాత్రలోనే నిలుస్తాయంటారు. ఎంత మురికి నేలలో ఉండే వాళ్ళైనా సరే కానీ పాలు పోయాలంటే పాత్ర మాత్రం స్వచ్ఛంగా తోముకుంటారు. అలా భగవంతుడి జ్ఞానాన్ని, భగవంతుడి ధ్యానం మన మనసులో ఎప్పుడు నిలుపుకోవాలి. ఆ మనోభిరాముడి పైన ఎప్పుడు మన మనసు నిలవాలి, ఏకాగ్రం అయ్యంటే మనసును ఇలాగ తెల్లటి వస్త్రం లాగా స్వచ్ఛంగా ఉంచుకోవాలి. అది తెలుపు అనేదేమో సన్యాసం కోసం కాదండి, ఇది అన్నిటిని పరిత్యజించడానికి కోసం కాదు. ఇది కాంబినేషన్ ఆఫ్ ఆల్ కలర్స్ అన్నమాట. విబ్జిఆర్ అయితే ఒక మ్యారీడ్ ఉమెన్ ఇందులోకి రావచ్చా అనే ఒక క్వశ్చన్. రావడము అంటే క్లాస్ కి వచ్చేసి వెళ్తూ ఉంటారు. ఒక 1 అవర్ మాకు ఎప్పుడైతే టైమింగ్స్ మార్నింగ్స్ ఈవినింగ్స్ ఉంటాయో, కానీ ఇలా సరెండర్ లాగా ఉంటారు, డెడికేటెడ్ అనబడరు. ఇలా డెడికేటెడ్ కాదు వాళ్ళు. సో వాట్ డిఫరెన్స్ అంటే ఇక్కడ అప్పుడప్పుడు వచ్చే వెళ్ళే వాళ్ళకి, డెడికేటెడ్ ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి వాళ్ళకి? Yes, yes. చాలా కరెక్ట్ గా అడిగారు మీరు ప్రశ్న. ఎందుకంటే బ్రహ్మకుమారిస్ అనగానే ఎవరైనా కుటుంబంలో నుంచి, గృహస్థంలో నుంచి ఉద్యోగ వ్యాపారాలు చేసుకుని వచ్చి 1 గంట సేపు నేర్చుకోవడానికి వచ్చిపోయే వాళ్ళని కూడా మాలాగానే ఊహించుకుంటారు వాళ్ళు, పర్ఫెక్ట్ గా ఉండాలి అని చెప్పేసి. అలా అంటే మేము కూడా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా 100% పర్ఫెక్ట్ అనేది మేము చెప్పం. సాధకులమే, ఎవరమైనా సాధకులమే అన్నమాట. సో మా లెవెల్ అనేది వేరే ఉంది, వాళ్ళ లెవెల్ వేరే ఉంది అన్నమాట. వాళ్ళు 5% ఉండొచ్చు, 50% ఉండొచ్చు, మేము 100% అని చెప్పలేము. బట్ సాధన మాత్రం లక్ష్యం, అందుకోసం పెట్టుకుంటున్నాం. కాబట్టి మేము టోటల్లీ డెడికేటెడ్ ఫర్ దిస్ పర్పస్. దే ఆర్ నాట్ డెడికేటెడ్ ఫర్ దిస్ కాజ్ అన్నమాట. ఓకే, ఒక చిన్న క్వశ్చన్. సో ఒక డెడికేటెడ్ మెంబర్ ఏదో ఒక లైక్ ఒక చిన్న రీజన్ వల్ల ఏదో ఒక తప్పని సిచ్యువేషన్ లో వాళ్ళు మళ్ళీ తప్పుకోవాలంటే దీనికంటే ఏమైనా రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి? డెడికేట్ అయిన వాళ్ళు ఇందులోకి రావాలి అని అంటే వాళ్ళని 5 సంవత్సరాలు అబ్జర్వ్ చేస్తామని చెప్పాను. ఓకే, 5 years అబ్జర్వ్ కానీ వెళ్ళాలి అని అంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. వెళ్ళిన వాళ్ళు చాలా రేర్ అన్నమాట. ఏంటంటే పేరెంట్స్ కి ఎవరికైనా చాలా సమస్య వచ్చింది, బ్రదర్స్ లేరు అన్నప్పుడు వాళ్ళకి సంపాదన చేయాలి అంటే వీళ్ళు వెళ్ళేసి, కొంతమంది సిస్టర్స్ ఉద్యోగాలు చేసుకుంటూ మళ్ళీ పాపం వాళ్ళని చూసుకునే వాళ్ళు ఉన్నారు. చాలా జాలిస్తుంది వాళ్ళని చూస్తే. వాళ్ళు ఇక్కడి నుంచి అంటే తప్పనిసరి వెళ్ళడం. సో అలాంటప్పుడు వాళ్ళు వెళ్తారు, చేస్తారు సేవ. వెళ్ళడానికి ఎలాంటి ఆబ్జెక్షన్స్ లేవు. వాళ్ళని సహర్షగా మంచిగా వాళ్ళకి సాదరపూర్వకంగా పంపించేస్తాం. కాకపోతే మనం వాళ్ళకి ఏదైతే ఐడెంటిటీ పర్పస్ బ్యాడ్జ్ ఇస్తామో ఇవి మనం మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, మీరు ఇచ్చిన గుర్తింపుని మళ్ళీ కాదు అంటే అది డెడికేటెడ్ కాదు కదా, మళ్ళీ వెళ్ళేసి గృహస్థంలో ఉంటారు కాబట్టి. సో సమాజానికి వాస్తవానికి బ్రహ్మకుమారి సూర్యుని తెలియని చాలా మంది, వారికి అసలు బ్రహ్మకుమారి సూర్య వారి పాత్ర ఏంటి, అంటే సమాజంలో వారి వల్ల జరిగేది ఏంటి అని ఒక క్వశ్చన్ రైజ్ అయితే దీనికి ఏం చెప్తారు? అసలు జరగంది ఏంటి వాళ్ళ వల్ల మేలు అని అడగండి. ఎందుకంటే సమాజానికి కావాల్సిందే ఇదండి. ఈ రోజులలో చిన్న పిల్లలని లేదు, ఎవరు వృద్ధులని లేదు. అసలు ఏంటి జీవితాలు, ఏంటి సంబంధాలు, ఎక్కడ విలువలు ఉన్నాయండి, ఎక్కడ కుటుంబ విలువలు, ఎక్కడ సామాజిక విలువలు, ఈ అన్న చెల్లెళ్ళ మధ్యలో ఏంటి సంబంధం అంటే అర్థం కావట్లేదు అసలు. సో ఇలాంటి దుర్దశలో ఉన్నటువంటి సమాజానికి ఒక విలువలతో కూడుకున్న జీవితాలని మనం మానవులుగా పుట్టినందుకు మన లక్ష్యం ఏంటి, లక్ష్య సాధన ఏంటి, అసలు అది నేర్పిస్తూ వాళ్లకు చిన్నప్పటి నుంచి మనం ఎప్పుడైతే పెంచుతామో అదే ఆచరణతో ఉండడం వల్ల వాళ్ళకి ఈజీ అయిపోతుంది. సమాజంలో ఎక్కడ ఉన్నా సరే వాటి ప్రభావితం కాకుండా ఉంటారు. సో కాబట్టి మా బ్రహ్మకుమారీస్ లలో 21 వింగ్స్ అన్నమాట, టు వర్క్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ అన్నమాట. మేము అనేక వర్గాల వారికి సేవలు చేస్తూ ఉంటాం. అందులో మెడికల్ వింగ్ ద్వారా మేము ప్రాజెక్ట్, మాకు గవర్నమెంట్ ద్వారా ఏదైతే ప్రాజెక్ట్ MOU వాళ్ళ ద్వారా మనం ఏర్పరచుకోవడం జరిగింది అనమాట, సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఏంటంటే ఇది వ్యసన్ముక్తి భారత్ అభియాన్ అన్నమాట. భారత్ సో అంటే డ్రగ్ డి అడిక్షన్ అంటుంటారు కదా, వ్యసనాల నుంచి విముక్తులుగా చేయడం కోసము మన భారత గవర్నమెంట్ అన్నమాట, సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇట్స్ నాట్ రీహాబిలిటేషన్, ఇట్ ఇస్ అన్ అభియాన్. అంటే మనం అంతటా అవేర్నెస్ ఇచ్చుకుంటూ పోవడం అన్నమాట. సో ఆ MOU అనేది మనకు ఈ సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ మినిస్టర్ వాళ్ళు కూడా మనతోటి అట్లా కుదుర్చుకోవడం జరిగింది. సో 2-3 years నుంచి అది మనం అంతకు ముందు నుంచి బ్రహ్మకుమారీస్ చేస్తున్నారు దీన్ని. సో కాబట్టి చక్కగా చేస్తున్నారు అని వాళ్ళు గ్రహించి ఇది మనకు MOU కుదుర్చుకుంటే ఇలాంటి కార్యక్రమాలు మనం యూత్ కి చేస్తున్నాం. సమాజంలో ఎంతమందికి నేర్పిస్తున్నాం డి అడిక్షన్, వాళ్ళకి అడిక్షన్స్ లోనైన వాళ్ళకి. సొసైటీకి ఎటువంటి లాభం ఉందండి?
అంటే ఇంకా తెలియదు. ఇంకా పిల్లలకి కూడా మేము స్కూల్స్ లలో వెళ్ళి కాలేజెస్ లో నేర్పిస్తున్నాం. ఏంటి ఈ అడిక్షన్స్ వల్ల ఎంత జీవితాన్ని నష్టపోతారు. దానికి విల్ పవర్ కావాలి అని అంటే మనకి ఈ మెడిటేషన్ నేర్చుకోవడం ద్వారా మీరు ఎంతో మందిని కాపాడగలుగుతారు. వాళ్ళు అడిక్షన్ లో పోవడం కాదు, అడిక్షన్ లో వెళ్లకుండా వేరే వాళ్ళని కాపాడేటట్టు చేస్తున్నాం. ఎండ్ ఆఫ్ ద డే మనం ఏది చేయాలన్నా కూడా ఫైనాన్షియల్ గా కొంచెం ఉండాలి. సో వేర్ డూ యూ గెట్ ద ఫండ్స్? ఎక్కడి నుంచి వస్తుంది? మీరంతా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు లైక్ వచ్చే వాళ్ళంతా కూడా రిచ్ పూర్ అని కాకుండా మీరు అన్నారు ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా వస్తూ ఉంటారు. మరి ఎటువంటి కార్యక్రమాలకి ఫండింగ్ ఎలా వస్తుందంటే ఏం చెప్తారు? ఇక్కడ మేమందరం కూడా ఒక సర్వోన్నతమైనటువంటి ధ్యేయంతో సమాజ ఉద్ధరణ కోసం మేము పవిత్ర జీవితాన్ని బాల బ్రహ్మచారులుగా సేవలు చేస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళను వాళ్ళకి కావాలి వాళ్ళ దగ్గర అని చెప్పేసి సమాజంలో వాళ్ళు మమ్మల్ని మా సీనియర్స్ దగ్గర వచ్చి అడిగి తీసుకెళ్తారు. అక్కడ వెళ్ళేసి వాళ్ళందరూ ఒక 100 మెంబర్స్ 200 మెంబర్స్ వస్తారు. వాళ్ళందరి యొక్క వాలంటరీ కంట్రిబ్యూషన్స్ తోటి ఒకరిద్దరు కన్యలను వాళ్ళు చూసుకోవడం అంటే ఎంత అద్భుతంగా చూసుకుంటారు. ఏదైనా కార్యక్రమం వాళ్ళే చూసుకుంటారు. అంతా వాలంటరీ కంట్రిబ్యూషన్స్. ఇక్కడ డొనేషన్స్ అలాగా అంటూ ఉండదు. ఇక్కడ చందాలు